తెలుగోడి సత్తానే ప్రపంచం సాధ్యమనాలి. తెలుగోడి సత్తా, తెలుగోడి సత్తా माता की, भारत माता की। जय जय माता, भारत माता की, भारत माता की। ఈతరం మాతరం వందే మాతరం, ఈతరం మాతరం వందే మాతరం, ఈతరం మాతరం వందే మాతరం. అంతరిక్ష చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయం లిఖించిన రోజు. ఇస్రో ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానటువంటి ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేసేసి భారతదేశం యొక్క సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇది మనం చరిత్రలో లిఖించదగ్గ రోజు కావున ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు శ్రీవాణి విద్యా సంస్థల తరఫున శాస్త్రజ్ఞులకు అభినందన తెలియజేయడానికి జాతీయ పతాకంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ శాస్త్రజ్ఞులు చేసినటువంటి కృషి ఎనలేనటువంటిది మనం వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ సందర్భంగా వారికి కృతజ్ఞత ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రపంచ చరిత్రలో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిన ఘనత మన సైంటిస్టులది. మన భారతదేశంలో ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా ఒకటేసారి 104 ఉపగ్రహాలను, శాటిలైట్లను అంతరిక్షంలోకి నేడు 15 నిమిషాలకు శ్రీహరికోట నుండి పంపించడం జరిగింది. ఈ ఇస్రో ప్రయోగం ప్రపంచ దేశాలు అన్ని ఏకతాటిగా ఒకదాని నుండి ఈ దేశం నుండి కిందపేట ఉపగ్రహాలు ఎలా పోతాయని ఒక 4 నెలల నుండి ఏకతాటి చూస్తూ వస్తున్నారు. ఇది అబ్దుల్ కలాం గారి కళ, అబ్దుల్ కలాం గారి కళ నేడు నెరవేరింది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ రానున్న రోజులలో ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ అయి దేశం కోసం పాటుపడి దేశంలో ఇలాంటి ఉపగ్రహాలు ఎన్నో ప్రయోగించాలని చెప్పి వారికి మద్దతుగా నేడు శ్రీవాణి పీజీ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళకు ఈ సంబరాలు చేయడం జరిగింది. నేను సైంటిస్టులను మరోసారి అభినందిస్తున్నాను. ఈనాడున్న చిన్న పిల్లలను కూడా ఒకటే కోరుకుంటున్నాను, రాను రోజుల్లో మీరు సైంటిస్టులై మనం భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.